బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా జరిపిన బ్లాస్టింగ్ చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ కోసం కాదని గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టుందని అన్నారు. బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై ఘాట్ రోడ్ నిర్మాణ పనుల్లో భాగంగా జరిపిన పేలులతో మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీలోని నివాసాలపై పెద్ద ఎత్తున బండరాళ్లు పడి తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానిక ప్రజలను శనివారం మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి వారి నివాసాల వద్ద కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా జరిపిన బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద బండరాళ్లు తమ నివాస గృహాలపై పడి స్లాబ్లకు రంధ్రాలు పడి తీవ్ర నష్టం కలిగించాయని, రేకులపై పడి రేకులు పగిలిపోయాయని అక్కడి ప్రజలు చెబుతున్నారని చెప్పారు. గతంలో కూడా ఈ విధంగానే రాళ్లు పడ్డాయని, అధికారులకు తెలియచేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైరన్ ఇవ్వకుండా జరిపిన బ్లాస్టింగ్ చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారని, ఘాట్ రోడ్ కోసం కాదని గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టుందని అన్నారు. బ్లాస్టింగ్ లో నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కాంట్రాక్టర్పై వెంటనే కేసు నమోదు చేయాలని అధికారులను కోరారు. నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, కుందూరి దీపిక, ప్రవీణ్ రెడ్డి, గోపగోని స్వాతి రాజశేఖర్, ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తన్న, స్థానిక నాయకులు పెరిక కరుణ్ జయరాజ్, మల్లికార్జున్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఆటాటుగా జరుగుతున్నటువంటి లతీఫ్ సాబ్ గుట్ట ఘాట్ రోడ్ కానీ, మరి అదేవిధంగా బ్రహ్మంగారిగుట్టకు ఘాట్ రోడ్ కానీ, మరి జరుగుతున్నటువంటి తీరు, జరుగుతున్నటువంటి తంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తాయిలాలు అందిస్తున్నటువంటి తీరు, మరి అదేవిధంగా మరి ఘాట్ రోడ్ వేయాల్సింది మొత్తము 30 ఫీట్లు 40 ఫీట్ల గుంతలు ఎందుకు తవ్వుతారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈరోజు హౌసింగ్ బోర్డుకు వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు, రోడ్ల కోసం కాదు ఈ తవ్వేది, గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టు ఉంది. బ్లాస్టింగ్ పెడితే కనీసం నిన్న పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న బ్లాస్టింగ్ 6:30కి అట్లా పెడితే మరి పెద్ద ఎత్తున రాయి పెడ్డలు మొత్తం కూడా ఇండ్ల మీద పడి, ఇండ్లల్లో స్లాబ్ కూడా పలిగి మరి ఇంట్లో ఉన్నటువంటి వంట చేసే మనిషి దగ్గర పడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. దాంతోపాటు రేకుల ఇండ్లు, తర్వాత అట్లనే ఒక 7-8 ఇండ్లు ధ్వంసమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి వీళ్లకు ప్రొసీడింగ్ లేదు, శాంక్షన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, మరి ఎలాంటిది లేకుండా మరి డిపిఆర్ లేదు. మరి దేనికోసము, ఎందుకోసము మరి ఈ యొక్క లతీఫ్ సాబ్ గుట్ట ఘాట్ రోడ్ కానీ, తర్వాత బ్రహ్మంగారిగుట్ట ఘాట్ రోడ్ కానీ మరి ఎందుకు ఈ విధంగా మరి తవ్వుతుండ్రో ఒకసారి మరి ఈ యొక్క జిల్లా మంత్రి అయినటువంటి వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముందు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలా, తర్వాత ప్రొసీడింగ్స్ రావాలా, ఎంత శాంక్షన్ అయింది, ఏమైంది, తర్వాత డిపిఆర్ తయారు కావాలా, ఎన్ని ఫీట్ల రోడ్డు, ఎక్కడ ఏంది అనేది రిపోర్టు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలా. ఏది లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా వీళ్ళని బెదిరించి మరి ఒకవేళ బ్లాస్టింగ్ పెట్టిర్రు అనుకోండి, కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టాలి కదా, ఓపెన్ బ్లాస్ట్, ఇండ్ల మధ్యలో ఓపెన్ బ్లాస్ట్ పెడతారా? మరి నిన్న అంత పెద్ద అగాధం జరిగితే ఒక్క లీడర్ రాలే, ఏ ఒక్కరు కూడా ఇక్కడ హౌసింగ్ బోర్డుకు వచ్చి కనీసము ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ఏం చేయాలా, తదుపరి ఈ ఇబ్బందులు రాకుండా ఎట్లా చేయాలా, కనీసం లతీఫ్ సాబ్ గుట్ట ఘాట్ రోడ్ ఏమంటున్నాం, మేము ఉన్నప్పుడే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినాం. బ్రహ్మంగారిగుట్టకు కూడా రోడ్ ఏమంటున్నాం, అప్పుడు మేము ఉన్నప్పుడే ఏర్పాట్లు చేసినాం. కానీ ఘాట్ రోడ్ ఏమంటే మొత్తం అండర్ గ్రౌండ్ దగ్గర 30 ఫీట్ల రోడ్డు మన బాటం లెవెల్ నుంచి మొత్తము ఒక సొరికెలాగా కోసి మరి అందులో ఏమన్నా నిధులు వస్తే దోసుకుందామనా? మరి అర్థం కానటువంటి పరిస్థితులు ఇలా ప్రజలు ఉక్కిరి పిక్కిరి పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి వెంటనే ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని మీద స్పందించకపోతే ఒక వారం రోజుల తర్వాత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ప్రజల ఆగ్రహానికి మరి బలి కావాల్సి వస్తుందని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. నేను 1 వీక్ బ్యాక్ బుజ్జి చదువు కొరకు నల్గొండకి రూమ్కి షిఫ్ట్ అయ్యాను నేను. అయితే నిన్న 6-6:30 మధ్య ప్రాంతంలో
పాపం కాలేజీ తీసుకొచ్చి నేనే ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి క్లాక్ టవర్ సెంటర్కి పోయేసరికి కాల్ వచ్చింది. డాడీ ఇట్లా మన ఇంటి మీద ఇట్లా రోడ్ నడుస్తుందిగా బ్యాక్ సైడ్, దానికి సంబంధించిన రాయి ఇట్ల మీద పడి ఇల్లు ఊరు పడిపోయింది, కింద స్లాబ్ కూలింది, జల్దీ ఇంటికి రా డాడీ అని ఫోన్ చేసింది. వీడికి వచ్చి చూసేసరికి ఈ ఇంటి పక్కల చాలామంది జమ అయ్యారు. వచ్చి చూసుకుంటే ఎంత దూరం ఉంది కథ జరిగితే వండుకునే మంచం పక్కనే మంచం మీదనే ఎగ్జాక్ట్లీ ఊరు పడ్డది. ఊరు పడి ఆ పాప నీళ్ళు తాగడానికి కొద్దిగా బయటికి వచ్చిన వల్ల ప్రాణ నష్టం తగ్గింది. పాపకి ఏం జరగలేదు. ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డాము. మేము అయితే ఒక ఆపద నుంచి బయటపడ్డ అనిపిస్తుంది సార్.